చింతపండు బాగుడుతాను. ఇదే మంచి టైం. మా నాన్న ఇట్లా ఇంట్లో లేదు. మా నాన్న వచ్చేటప్పుడు ఏదో ఒక డిష్ చేసి మా నాన్న సప్లై చేద్దాం. ఏం చేద్దామబ్బా? గులాబ్ జామ్ చేద్దామా? బైబిల్ ఎక్కువనంట. ఒకటి చెప్పినా ఇంకోసారి ట్రై చేయొచ్చు. నాకు గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. మా నాన్నమ్మకు కూడా ఇష్టమే. రెండు మంచి పని చేసేటప్పుడు స్వీట్ స్టార్ట్ చేస్తారంటారు కదా, నేను గులాబ్ జామ్ తో స్టార్ట్ చేస్తా. మీరు ఎంతమందికి గులాబ్ జామ్ ఇష్టమో కామెంట్ చేయండి. మీరు కూడా నాలాగా చాలా బోర్ గా ఫీల్ అవుతున్నారు అయితే ఏదో ఒక రెసిపీ చేసి మీ పేరెంట్స్ ఇంప్రెస్ చేయండి. అయ్యో ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేసేయండి. అయ్యో ఇది ఎప్పుడు మా నాన్నమ్మ చేసేటప్పుడు నేను చూడలేదే. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? దీంట్లో ఉప్పెంతేలు కారమెంతేలు నాకు తెలీదు. అయ్యో ఇప్పుడు ఎలాగా? మన యూట్యూబ్ ఉంది కదా, సెర్చ్ చేసేద్దాం పదండి. అయ్యో పిల్లలు, దీంట్లో ఉప్పు కారం వేయరంట, ఓన్లీ షుగరే వేస్తారంట. మీరు కూడా నన్ను చూసి చేసేసేయండి. ఫస్ట్ అయితే మనం ఇలా ప్యాకెట్ కట్ చేసుకొని ఇందులో ఉన్న పౌడర్ వేసుకోవాలి. ఇది 200 గ్రామ్స్. ఇది ఫస్ట్ మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇంకొన్ని ఇంత వేస్తే చాలు పాలు. ఈ గులాబ్ జామ్ కి ఎక్కువ నీళ్లు పట్టవు. మన పూరి పిండి లాగా చపాతి పిండి లాగా ఎక్కువ నీళ్ళు వేసుకోకండి. కొన్ని పాలు వేసుకున్నాం కదా, కొంచెం తక్కువ వచ్చింది, కొంచెం నీళ్ళు వేసుకుంటాను. చూసారా ఎలా వచ్చేసిందో? ఇప్పుడు మనం దీన్ని 2 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఆ లోపు మనం చక్కెర పాకం తయారు చేసుకుందాం. 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. చక్కెర పాకం కాలేలోపు మనం ఇలా కొన్ని యాలకులు దంచేసుకోవాలి. ఇక్కడ పాకం రెడీ అయిపోతుంది. ఇక్కడ ఆయిల్ లో పెట్టేసుకోవాలి. పాకం ఉడుకుతుంది. ఇందాక దంచుకునే పొడి దీంట్లో వేసేద్దాం. గులాబ్ జామ్ పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం కదండి, ఉంటూ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ పట్టించుకోవాలి. మీ ఇష్టం, మీ ఇంట్లో నెయ్యి ఉన్నా పట్టించుకోవచ్చు. నేనైతే ఆయిల్ పట్టించుకోవాలి. బాగా మెత్తగా అయిపోయింది. ఇక్కడ ఆయిల్ కాగిపోతుంది. సో మనము ఉండలు వేసుకుందాం. నేనైతే చిన్న చిన్నగానే ఉండలు చేసుకుంటున్నాను. నేనైతే నాకు వచ్చిన షేప్లో చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు. హై బుజ్జి బుజ్జికి భలే ఉన్నాయి. నాకు ఇప్పుడే తినాలండి, కానీ ఇప్పుడు తింటే బాగుండదు కదా. సో ఆయిల్ కాగేది ఫస్ట్ మనం పోయి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ చేసుకున్నాము. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఇలా కాదు, ఐడియా. గులాబ్ జామ్ ఎంతసేపు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లో ఫ్లేమ్ లోనే ఉడకబెట్టుకోండి ఫ్రెండ్స్. గులాబ్ జామ్ ఎప్పుడు తక్కువ ఫ్లేమ్ లోనే కాల్చుకోండి. ఫస్ట్ నేను ఒకటి వేసాను కదా, అందువల్ల ఆయిల్ పడింది నా మీద. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ యాక్షన్. చూసారా సార్ డబుల్ యాక్షన్. కాలింది కానీ మొత్తానికి నాకు గులాబ్ జామ్ చేసేది వచ్చేసింది. మంచి కలర్ వచ్చేసింది. వావ్ సూపర్ వచ్చిందండి వయ్యారి. వాసన అయితే ఈరోజు మా నాన్నని బాగా ఇంప్రెస్ చేస్తా. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏ సైడ్ సార్ వెండి ఏ సైడ్. ఈ రోజు సాయంత్రం సినిమా టికెట్ కి డబ్బులు ఇప్పించుకుంటా. స్టవ్ ఆఫ్ చేసి గులాబ్ జాములు అన్ని ప్లేట్లు వేసుకోవడమే. జాగ్రత్త, ఆయిల్ పడిందంటే చెయ్యి కాలిపోతుంది. అమ్మయ్యా, నేనైతే చక్కెర పాకం ఇలా గాలికి పెట్టేశాను. ఇది కూడా కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసేయడమే.
ఇప్పుడు ఇవన్నీ చక్కెర పాకంలో చూడండి ఎంత కష్టపడుతున్నాను. మా నాన్నమ్మ నేను వంట చేసినందుకు ఎలా ఫీల్ అవుతుందో చూడాలి. ఈ ఉండల్ని చక్కెర పాకం వేసేసి అలా ఒకసారి ఇలా ఒకసారి తిప్పేసి 2 నిమిషాలు మూత పెట్టేసేయండి. 2 నిమిషాల్లో మీకు ఇష్టమైన గులాబ్ జామున్ రెడీ. హాయ్, మా నాన్నమ్మ వచ్చేసింది. వేడివేడిగా గులాబ్ జామున్ మా నాన్నకి సర్వ్ చేసేద్దాం. అమ్మా ఏమిండరా బాబు, నా జీవితంలో జూలై ఇంకెండ సంవత్సరానికి ఎండ పెరిగిపోతుందని కానీ తగ్గడమే లేదు. అబ్బా, ఈ మనుషులు అంటే ఏసీ 2 పాయింట్లు పెంచుకుందాం అనుకుంటారే కానీ 2 మొక్కలు పెంచుదామని మాత్రం ఆలోచించారు. ఇట్లే ఉంటే అబ్బా లాస్ట్కి ఏమైపోతామో ఏమో. తీసుకోనమ్మా, తీసుకో. అమ్మాయ గులాబ్ జాములు ఎక్కడిమా? నేనే చేసినానమ్మా, బాగుందా?